అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 4వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మీ యొక్క జీవిత కాలంలో కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు కథలలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క మనసుకు ఆనందాన్ని అందిస్తుంది. ఈరోజు గ్రహస్థితిలో మీకు అనుకూలంగా మారుతూ ఉండడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగితే మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు వినండి, ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు అందించినప్పటికీ ఎక్కువ భాగం సానుకూల శక్తులతో నిండి ఉంటుంది. ఉదయం నుంచి మీలో ఒక కొత్త ఆనందం కనిపిస్తుంది. చాలా రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపించడం కూడా ప్రారంభమవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. గతంలో చేసినటువంటి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నత అధికారులు మీ యొక్క పనితీరును ప్రశంసించే అవకాశం ఉంటుంది. కొందరికి పదోన్నతి లేదా అదనపు బాధ్యతల గురించి చర్చలు జరగవచ్చు. కార్యాలయంలో సహోద్యోగులతో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గుముఖం పడతాయి. అయితే రహస్య ప్రణాళికలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. మీ యొక్క విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులు రేపటి రోజు ఒప్పందాలు, కొత్త పరిచయాలు లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి సరైనటువంటి సూచనలు కూడా లభిస్తాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం ఒకసారి నిపుణుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. భాగస్వామి వ్యాపారాలలో పరస్పర అవగాహనతో ముందుకు వెళితే చాలా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఇంటి అవసరాల కోసం కొంత డబ్బు వెచ్చించాల్సి రావచ్చు. అయినప్పటికీ డబ్బు పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఇచ్చినటువంటి అప్పులు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచనలు కూడా జరుగుతాయి. కుటుంబ జీవితంలో శాంతి సంతోషాలు కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల అనుకూలత ఏర్పడుతుంది. పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు అందవచ్చు. కుటుంబంలో మీ యొక్క మాట విలువ పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో ఉన్నటువంటి వారికి రేపు అనుకూలమైనటువంటి రోజు. మీ యొక్క భావాలను వ్యక్తపరచడానికి సరైనటువంటి సమయం దొరకవచ్చు. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి బంధాలు అనుకూలత ఏర్పడుతుంది. దాంపత్య జీవితంలో పరస్పర సహకారం పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి విలువైనటువంటి సలహాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో శాంతి సంతోషాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా అనుకూలత ఏర్పడుతుంది. రేపు అనుకోకుండా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి పరిచయం కావచ్చు. ఆ యొక్క వ్యక్తి భవిష్యత్తులో మీకు అనుకూలంగా ముందుకు సాగటానికి ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం లేదా పుణ్యక్షేత్ర దర్శనం గురించి ఆలోచించే అవకాశం ఉంది. మీరు చేసే చిన్న పుణ్య కార్యక్రమాలు కూడా మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. భగవంతునిపై విశ్వాసం మరింత బలపడుతుంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు పూర్తి కావడానికి అనుకూల సమయం దగ్గర పడుతుంది. మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. రేపటి రోజు అనుకూలంగా ముందుకు సాగుతారు. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు పూర్తి కావడానికి అనుకూల సమయం అనేది చెప్పవచ్చు. రేపటి రోజు అదేవిధంగా మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే ప్రతి విషయంలో ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం. కోపం లేదా ఆవేశం వలన అవకాశాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కే సూచనలు ఏర్పడుతున్నాయి. కొత్త అవకాశాలు మీ యొక్క జీవితంలో మార్పులకు దారి తీయవచ్చు.
కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలలో సమతుల్యత పాటిస్తే మరింత విజయాన్ని సాధించగలుగుతారు. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి. ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని జపించండి. అదేవిధంగా నల్ల నువ్వులు లేదా శనగల పక్షులకు వేయటం వలన శని అనుగ్రహం లభిస్తుంది. పేదవానికి ఆహారం లేదా వస్త్రదానం చేయటం వలన పుణ్య ఫలితాలు కలుగుతాయి. సాయంత్రం సమయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి దేవుని స్మరించండి. ఇలా చేయటం వల్ల జీవితంలో ప్రతికూల శక్తులు కూడా తగ్గించడంలో సహాయపడతాయి. ఈ యొక్క రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, అవకాశాలు మరియు శుభవార్తలు అందించే రోజుగా కనిపిస్తుంది. మీ యొక్క లక్ష్యాలు మీ వైపు నమ్మకంతో ముందుకు సాగండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. ఈ యొక్క రాశి వారు రేపటి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని పనులు అనుకూల సమయానికి పూర్తి చేస్తారు. అయితే అనుకూలంగా ముందుకు సాగటానికి మరిన్ని అనుకూల శక్తులు కూడా మీకు తోడుగా నిలుస్తాయి. ఈ యొక్క రాశి వారు నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు.